ఇప్పటిదాకా చూసాం. ఈరోజు తెల్లవారుజాము నుంచి జరిగిన పరిణామాలన్నింటినీ ప్రెసిడెంట్ బుష్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దరిమిలా జరగబోయే పరిణామాలు ఇజ్రాయెల్ అలా ఉండబోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి 4 లేయర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మనం చెప్పుకుంటాం. అండ్ వాళ్ళకి ఐరన్ డోమ్ వాళ్ళని కాపాడుతూ వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు నిజం? ఎందుకంటే మీరు ఆర్ దేర్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మీరు యువర్ స్టూడెంట్ ఆఫ్ ఇజ్రాయలీ స్టడీస్. అక్కడ వాళ్ళ నాగరికతని, వాళ్ళ సాంకేతికతని, వాళ్ళ జీవన విధానాన్ని అత్యంత దగ్గరగా చూశారు. మహా అయితే 1 కోటి నుంచి 1,40,00,000 పాపులేషన్ ఉంటుంది అంతే. ప్రతి ఒక్కళ్ళు సైనికుడి మాదిరి ఇజ్రాయెల్లో ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఒక అనివార్యత వాళ్ళని ఎట్టా నెట్టేసింది. ఈరోజు మనం యుద్ధంలో గెలవకపోతే రేపొద్దున ఇజ్రాయెల్ ఉండదు. ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. అదే సర్వైవలే సమస్య. ఒక అన్నింటికి మించి దేశం కాదండి, ఒక జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. నాగరికత జాతి, ఆ మేధస్సు కూడా. ఇవాళ అదే మేధస్సుతోటి ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు సాంకేతికంగా. కానీ ఏ రంగం చూసుకున్నా కూడా ఇజ్రాయెలీస్ మేధోశక్తిని. అండ్ వాళ్ళకి మన పట్ల, ప్రత్యేకించి భారత జాతి పట్ల వాళ్ళకున్న అంకితభావం. మన సైనికులు అక్కడికి వెళ్ళి, మన సైనికుల సమాధులు కూడా ఉన్నాయి. ఇవాటికి ప్రపంచ యుద్ధం సమయంలో ఇవాటికి మన పేర్లు అక్కడ పెట్టుకుంటున్నారు. సుబ్బారావు, వెంకటేశ్వరరావు అనే పేర్లు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవాటికి. అంటే ఆ రికార్డు ఉంది. అటువంటి ఒక దేశం, ఒక కమిట్మెంట్తో నడుస్తున్న దేశం మనగలుగుతుందా, మనగలగలేదా? వాసుదేవన్ సార్, మీరు చెప్పినట్టుగా 1 కోటి లోపల జనాభా ఉన్న దేశం ఇజ్రాయెల్ నెంబర్ 1. జూడో, క్రిస్టియన్, ఇస్లామిక్ 3 మతాలకు సంబంధించి, అంటే జుడాయిజం, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ 3టికి సంబంధించి అతి కీలకమైన ప్రాంతము జెరూసలం. 2, 3 ఖండాలు కలిసిన ప్రాంతము ఇజ్రాయెల్. అటు ఏషియా, ఇటు యూరప్, ఇటు ఆఫ్రికా. ఈ 3టికి మధ్య బిందువు ఇజ్రాయెల్. ఈ 3టితో పాటు జీసస్ క్రైస్ట్ జుడాయిజం, జూవిష్ ఫ్యామిలీలో పుట్టి ఆయన సెలవు వేసిన తర్వాత రోమన్ చక్రవర్తులు ఆయన్ని, క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. అంటే జూడో క్రిస్టియన్ వాల్యూస్కి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకు? వై అమెరికా లైక్స్ ఇజ్రాయెల్? బికాజ్ అమెరికా యొక్క పుట్టుక పూర్వోత్తరాలు, రూట్స్ అంటారే మన తెలుగులో, ఆ మూలాలు ఎక్కడ ఉన్నాయా అంటే జీసస్ క్రైస్ట్లో ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ ఎవరయ్యా అంటే జూయిష్ ఆర్ జుడాయిజంకి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. సో క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ జుడాయిజం, ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ జుడాయిజం అనేది ఒకటి. అట్లానే ఇస్లాం కూడా అబ్రహాం తర్వాత ఈ అబ్రహామిక్ రిలిజియన్స్ అంటారు కదా, వాటిల్లో భాగంగా 2వ భార్యకి పుట్టిన సంతానంగా ఇస్మాయిల్ అని వీళ్ళు వచ్చిందనమాట. ఇది ఈ ఇస్లామిక్ ఇది ట్రెడిషన్స్. సో ఇట్ ఈస్ జుడాయిజం, నెక్స్ట్ ఇట్ ఈస్ క్రిస్టియానిటీ, నెక్స్ట్ ఇట్ ఈస్ ఇస్లాం. ఆ 3 మతాలకి ఆ ప్రాంతము జెరూసలము ఇంపార్టెంట్. ఇదొకటి. 2వది, అమెరికా ఇజ్రాయెల్కి ప్రతి సంవత్సరం $3 బిలియన్ మిలిటరీ ఎయిడ్ ఇస్తుందండి. $3 బిలియన్ మిలిటరీ ఎయిడ్ ప్రతి సంవత్సరం. ఇంకా పెరుగుతూ వస్తుంది అది. ఎప్పటి వరకు? 1948 మే 14న ఇజ్రాయెల్ పుడితే, అంటే జన్మిస్తే, బ్రిటిష్ వారి దాంట్లో నుంచి బయటకు వచ్చి ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాపెండ్ ఆన్ 14th May 1948. బట్ వాసుదేవన్ సార్, 1948 మే నుంచి 14th నుంచి 1967 6 డే వార్ జరిగింది ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్కి. అప్పటి వరకు ఇజ్రాయెల్కి ఎక్కువ సపోర్ట్ అమెరికా ఇవ్వలా. ఇట్ వాజ్ ఫ్రాన్స్, ఇట్ వాజ్ రష్యా, దట్ టైమ్ యుఎస్ఎస్ఆర్. ఇది మీరు గమనించాలి, చరిత్ర చాలా మందికి ఇది. కానీ ఎప్పుడైతే 1967 6 డే వార్లో ఇజ్రాయెల్ తను ప్రూవ్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న ఈజిప్ట్ని కానీ, జోర్డాన్ కానీ, పైన ఉన్న లెబనాన్ని కానీ, సిరియాని కానీ వీళ్ళకి సమాధానం చెప్పిందో అప్పటికి అమెరికాకు అర్థమైంది ఏమని, ఇజ్రాయెల్ ఈజ్ ఎ విన్నింగ్ హార్స్. ట్రస్ట్, ముఖ్యంగా ట్రస్టెడ్ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే, ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ తను ప్రూవ్ చేసుకోవడంతో పాటు అమెరికా యొక్క వ్యూహాత్మక మిలిటరీ పరమైన అవసరాలకి టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ 22 కంట్రీస్ మిడిల్ ఈస్ట్లో ఏం జరిగినా, సపోజుడ్లీ ది ఓన్లీ డెమోక్రసీ ఇజ్రాయెల్, ది ఓల్డెస్ట్ డెమోక్రసీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ విధంగా జూడో క్రిస్టియన్ వాల్యూస్ ఒక లేయర్ ఫ్రెండ్షిప్కి. 2వది
ద రోల్ ఆఫ్ ద జూయిష్ లాబీ ఇన్ ద యుఎస్ కాంగ్రెస్ ద మోస్ట్ పవర్ఫుల్. రెండో లేయర్ అండి, దే ఆర్ రూలింగ్ ద రూస్ట్ కదండి. దే రూలింగ్ ద రూస్ట్. మూడో లేయర్ ఏంటంటే అమెరికా యొక్క స్ట్రాటజిక్ మిలిటరీ అవసరాలకి ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ ఎవడయ్యా అంటే ఇజ్రాయెల్ తప్పితే ఆ 22 ముస్లిం కంట్రీస్ మధ్య ఎవడు లేడు. సార్ హార్వర్డ్ యూనివర్సిటీ హ్యాస్ డైరెక్ట్ టైఅప్ విత్ ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూషన్స్, ఏది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. వైజ్మెన్ ఇన్స్టిట్యూట్ నిన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో నిన్న ఇజ్రాయెల్లో ఉన్న వైజ్మెన్ ఇన్స్టిట్యూట్ని బాంబేస్ కొట్టేశారు ఇరానియన్ మిసైల్స్ వచ్చి. మిసైల్స్. సో అదే నేను బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో సేయింగ్ దిస్ ఈజ్ వరల్డ్స్ ఫేమస్ వైజ్మెన్ ఇన్స్టిట్యూట్. మనకి ఐఐటీస్ ఎట్లానో అక్కడ అట్లా నేను వెళ్ళొచ్చాను అక్కడ కూడా. తర్వాత బేర్ షేబాన్ కొట్టారు ఇజ్రాయెల్లో సదరన్ పార్ట్, అక్కడే ఎక్కువ మంది ఏషియాకి సంబంధించిన జూయిష్ పీపుల్ ఉన్నారు. ఓకే, అంటే మన ఇండియన్ అంటే ఒక రకంగా ఇరాన్ ఆలోచన యూదు జాతి అంతమా సార్? ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. ఐతుల్లా కొమైనీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా చెప్తున్నారు కదండి. ఐతుల్లా కొమైనీ ద ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కానీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ని కలిపేసి వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ లేకుండా చేయటము మా రెజీమ్, ఐతుల్లా కొమైనీ రెజీమ్ లక్ష్యం అని ఐతుల్లా కొమైనీ ఓపెన్గా చెప్పేశాడు. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటున్నారు కదా సార్. మొన్న మీరు చూసారా టెహరాన్లో పాలస్తీనా స్క్వేర్ దగ్గర హిబ్రూ భాషలో వాళ్ళు రాసింది, వీఆర్ జస్ట్ 400 seconds అవే ఫ్రమ్ టెల్ అవీవ్. అంటే వాళ్ళ దగ్గర అల్ఫతా హైపర్సోనిక్ మిసైల్ ఉందని క్లెయిమ్ చేసుకుంటూ సెకండ్కి ఆ టార్గెట్ రీచ్ అయ్యే కొద్దీ సెకండ్కి 5 kilometers వేగంతో వెళ్ళి దూసుకెళ్ళి కొడుతుంది మా హైపర్సోనిక్ అల్ఫతా హైపర్సోనిక్. నిజంగా వాళ్ళ దగ్గర ఉందా లేకపోతే క్లెయిమేనా అది? సార్ డెఫినెట్గా ఇరాన్ దగ్గర ఇలాంటివి ఉన్నాయి. దానికి రష్యా సపోర్ట్ ఉంది, చైనా సపోర్ట్ ఉంది, టర్కీ సపోర్ట్ కూడా ఉంది. కానీ వాటన్నిటిని నిర్వీర్యం చేయడానికి ఆల్రెడీ ఇజ్రాయెల్, మీరు గుర్తుపెట్టుకోండి, జూన్ 12, జూన్ 13 మొదటి 2 రోజులు ఉంది యుద్ధానికి ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేశారు చూడండి ఇజ్రాయెల్ వాళ్ళు. అప్పుడే ఇరాన్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఆ నర్వ్ పాయింట్స్ ఉంటాయి వాటిని కొట్టేశారు. అప్పుడే ముందర ప్రియాంబుల్ స్ట్రైక్లోనే కొట్టారు. ఆ ప్రియంప్టివ్ స్ట్రైక్లోనే న్యూట్రలైజ్ చేసేసారు సార్ వాసుదేవన్ సార్. అందుకనే వాళ్ళకి ఇన్ని వందల మిసైల్స్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద వేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బాగా అర్థమైపోయింది, వీళ్ళు పెనిట్రేట్ చేసి కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ దగ్గర ఎన్నున్నా అవి టు సమ్ ఎక్స్టెంటే పనిచేస్తాయి కానీ పూర్తి పొటెన్షియల్తో పనిచేసే అవకాశం లేకుండా కొట్టేశారు. ఇదొకటి. తర్వాత అన్నిటికన్నా బ్లాక్మెయిలింగ్ ఏంటి? న్యూక్లియర్. ఆ న్యూక్లియర్ని ఇప్పుడు నేలమట్టం చేసేసారు అమెరికా. అంటే ఎలా అనుకుంటాం అవి ఏ మేరకు లోపలికి పెనట్రేట్ అయ్యాయనే దాని మీద సందేహాలు. ఎందుకంటే అత్యంత పటిష్టమైన పర్వత సానువులు అంటున్నారు కదా ఫోర్డో దగ్గర ఉన్నది. సార్ బంకర్ బస్టర్ బాంబ్స్ పెనట్రేషన్, వాటి యొక్క టెస్ట్, వాటి యొక్క సక్సెస్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రికార్డెడ్. అది న్యూ మెక్సికోలో వాళ్ళు చేసుకున్నారు, టెస్టింగ్ గ్రౌండ్లో చేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా అమెరికా తీసుకుంది 100%. ఇంకోటి ఏంటంటే సార్, ఒక్కసారి ఏదైనా న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర బాంబింగ్ లాంటిది జరిగితే 100% ఆ కాంపోనెంట్స్ నీకు అసెంబ్లీ ఎప్పుడు చేయలేరు మీరు. నిజమా అది? 100% సార్. ఎందుకంటే అది ఒక తీగలాగితే డొంక గదిలినట్టు దానికి ఒక సెపరేట్ ఇది ఉంటుంది అనమాట, ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ డిస్మాంటిల్ అయిపోయింది. ఆ గ్రామరు ఇక ఆ ఛందస్సు కుదరదు, ఇక ఆ గ్రామర్ కుదరదు, ఇక ఛందస్సు ఆ వ్యాకరణం ఆ ఛందస్సు సెట్ కాదు. ఇక మళ్ళీ టైం పట్టుద్ది, ఒక 20 ఏళ్ళు టైం పట్టినా పట్టొచ్చు మీకు. అంటే న్యూక్లియర్ అంటే ఓవర్ నైట్ చేసేది కాదు సార్, కాదు కదా, ఏళ్ల తరబడి చేసేది అది. అండ్ గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్, అసలు ఇది సైంటిస్ట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది కదా. మనీ, టైము, ఎనర్జీ, టైము ఓవర్ నైట్ యూ కెనాట్ అసెంబుల్. సో ఇట్ ఈస్ బీన్ దేర్ ఫర్ ద లాస్ట్ 20-25 years. రెండు కాంట్రాస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఏంటంటే ఒక ఫండమెంటలిస్టిక్ రెజీమ్ ఇది ఐతుల్లా ఖొమైనీ. ఆ ఫండమెంటలిస్టిక్ రెజీము అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తుందా? అంటే అసలు దానికి దీనికి సైన్స్కిను వాళ్ళకున్న మత ఛాందసానికి పడదు కదా. అంటే ఇది వేరే ఇంకొక కోణంలో నేను ట్రై టు అనలైజ్ స్పృశిస్తాను సార్. టర్కీ, రష్యా, చైనా ఇవన్నీ చాలా యురేనియన్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ చేసినాయి సార్. అంటే టాలెంట్ నీడ్ నాట్ బి లోకల్. ఓకే, వాళ్ళు టర్కీ, చైనా అండ్ టర్కీ, చైనా, రష్యా కూడా టర్కీ, చైనా, రష్యా వీళ్ళందరూ
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్ ఈజ్ ఎ షీల్డ్ ఫర్ రష్యా, అమెరికాని ఓకే, రిటాలియేషన్ వాడి అవసరం కోసం. వాడి అవసరం కోసం. సో రష్యా కానీ చైనా కానీ నార్త్ కొరియాకి వీళ్ళే ఇచ్చారులే కానీ సరే, రష్యా చైనా 2 మేజర్ పవర్స్ తప్పనిసరిగా ఇరాన్ యొక్క దీంట్లో ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వాసుదేవన్ సార్, జర్మన్ సైంటిస్టులు కూడా బిగినింగ్లో పనిచేశారు న్యూక్లియర్ ప్రోగ్రాంలో, ఇది ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో జర్మన్ సైంటిస్టులు పనిచేశారు. ఇప్పుడు కాదు, 15 ఏళ్ల క్రితం సంగతి చెబుతున్నారు. ఓకే, ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 2010. ఇంకొద్దిగా లేట్ అయినా కానీ 100% క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉంది. జర్మన్ సైంటిస్ట్ హ్యావ్ హెల్ప్డ్ ఇరానియన్ ప్రోగ్రామ్ ఇన్ ద బిగినింగ్ లో. అంటే వీళ్ళు హైర్ చేసుకున్నారా లేకపోతే వాలంటీర్డా? హైర్డ్. దేర్ ఇస్ నథింగ్ పొలిటికల్ ఎంటాంగిల్మెంట్ లేదు కదా, ఇది నైదర్ ఎమోషనల్ నార్ పొలిటికల్, ప్యూర్లీ కమర్షియల్. సో హైర్ చేసుకున్నారు సార్. బిగినింగ్ లో వెన్ వీ స్టార్ట్ ఏ ప్రోగ్రామ్, న్యూక్లియర్ ప్రోగ్రాము, ప్రపంచం మొత్తాన్ని ఏమని నమ్మిస్తారంటే కంప్లీట్ సివిలియన్ పర్పస్ కోసం అని నమ్మిస్తారు సార్. మా జాతి ఔన్నత్యానికి న్యూక్లియర్ ఎనర్జీ కావాలి. ఇన్ వాట్ వే దే కెన్ క్లెయిమ్ దట్ ఇట్స్ ఫర్ ప్యూర్లీ సివిలియన్ అండ్ పీస్ఫుల్ ప్రోగ్రామ్? అదే చెప్తారు. ఇప్పుడు మాకు జనాభా పెరుగుతుంది, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మల్టీపర్పస్ వాటర్ డ్యామ్స్, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఈ బొగ్గు నుంచి కోల్ నుంచి ఎనర్జీ ఇవి లేవు మా దగ్గర. కాబట్టి మాకున్న టెరైన్కి, మాకున్న జాగ్రఫీకి, మాకున్న అవసరాలకి, ఆ డెమోగ్రఫిక్ డివిడెన్స్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, ఆ స్థాయిలో మేము ఉత్పత్తి చేయట్లేదు. దే కమ్ అవుట్ విత్ ఏ వెరీ స్ట్రాటజిక్ వే ఆఫ్ జస్టిఫైయింగ్ దేర్ కాజ్. అలా వచ్చి చేసే. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ ద బిగినింగ్ కొంత యూరోపియన్ సపోర్టు, కొంత రష్యా, కొంత చైనా సపోర్ట్తో ఇరాన్ స్టార్టెడ్ ఇట్స్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అది పీక్ వెళ్ళిపోయి, ఫండమెంటల్ టు ద కోర్ వెళ్ళిపోయి, ఇజ్రాయెల్నే లేకుండా మేము చేసేస్తాము మ్యాప్ మీద అనేది ఎప్పుడైతే ఆ టర్న్ తీసుకుందో, ఆ రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ టర్న్, ఆ టోన్, ఆ టెనర్ ఇంకా అర్థమైపోయింది. అమెరికా హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. అండ్ ఇంకోటి సార్, ఈరోజు మార్నింగ్ మనం కనుక చూస్తే అమెరికా ఒక రకమైన అడ్వైజరీ ఇచ్చింది. ఆల్ రిలీజియస్ అండ్ కల్చరల్ సెంటర్స్ అక్రాస్ USA have been alerted to take precautions. There is a possibility of attacks, counterattacks by sympathizers of Hamas, Hezbollah or Houthis. ఇంకా వాళ్ళ ప్రజెన్స్ ఇంకా ఉందా అండి అమెరికాలో? సార్ స్లీపర్ సెల్స్ అనేవి, ట్రస్ట్ మీ సార్, ఓపెన్గా చెప్తున్నా, స్లీపర్ సెల్స్ అనేవి ప్రతి దేశంలోనూ నిద్రాణంగా నిద్రావస్థలో ఉన్నట్టు నటిస్తాయి. ఎప్పుడైతే స్పార్క్ తగిలిందో సింబాలిక్ టార్గెట్స్ మీద, సాఫ్ట్ టార్గెట్స్ మీద పంజా విసరటానికి రెడీగా కూర్చొని ఉంటాయి. మనకేమన్నా అటువంటి థ్రెట్ ఉందా? మనం కూడా, ఎందుకంటే మనది తటస్థ వైఖరితో ఉన్నాం కాబట్టి. ఎంత తటస్థ వైఖరి ఉన్నా కానీ కీడించి మేలంచాలి. ముఖ్యంగా పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగిన తర్వాత మనం చాలా ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. టూరిస్ట్ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కేరళలో కానీ, కాశ్మీర్లో కానీ, వేరే వేరే టూరిస్ట్ ఏరియాస్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు కానీ, తెలంగాణలో ఉన్న దేవాలయాలు కానీ, లేకపోతే కాశీ లాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు కానీ, అక్షర్ధామ్ కానీ, టెర్రరిస్ట్ ఏం ఆలోచిస్తాడంటే సింబాలిక్గా ఒక ధర్మానికి సంబంధించి, ఒక మతానికి సంబంధించిన దేవాలయాలను కానీ, చర్చిలను కానీ, మాస్కులను కానీ కొడతం ద్వారా ప్రపంచ దృష్టిని మేము ఆకర్షిస్తాము, మేము ఇంకా బతికే ఉన్నాము, మేము ఇంకా యాక్టివ్గా ఉన్నామని చవటం టెర్రరిస్ట్ యొక్క కర్తవ్యం. కాబట్టి అట్లా చెబుతారు వాళ్ళు, అలా చెబుతారు బై అటాక్స్. కాబట్టి 100% మన భారతదేశంలో ఉన్న ధార్మిక దేవాలయ ఆర్ దేవాదాయ లేదా పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, అది కరెక్ట్ మాట, స్పిరిచువల్ రిలీజియస్ సెంటర్స్ ఫ్రమ్ హిందూ యాంగిల్ విల్ హ్యావ్ టు బి గివెన్ ఎక్స్ట్రా కవర్, ఎక్స్ట్రా సెక్యూరిటీ కవర్. సో ఇప్పుడు మన వరకు చూస్తే కనుక మనం 2 తెలుగు రాష్ట్రాలు, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట, ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. బట్ జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్, కాన్షియస్గా ఉండాలి, చుట్టుపక్కల పరిసరాలను గమనించడం. అకార్డింగ్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అడ్వైజరీ ఇచ్చి ఉంటుంది, మన రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే ఈ రోజున యుద్ధం చాలా స్మార్ట్ అయిపోయింది సార్. ఒక చిన్న డ్రోన్ స్వామ్స్ వెళ్ళి వేసాడు కదండి ఉక్రెయిన్ వాడు, రష్యా మీద చిన్న పిచ్చుక సైజులో ఉన్న డ్రోన్ తోటి వెళ్ళి 4 ఎయిర్ బేస్లు లేపేశాడు.
అక్కడ దాకా ఎందుకు సార్? ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా ఇరాన్ని మొన్న జూన్ 12వ తారీఖున 18 అంతస్తుల బిల్డింగ్ ఉంటే కరెక్ట్గా 9వ అంతస్తులో ఉన్న ఇరానియన్ సైంటిస్టుల్ని మిలిటరీ జనరల్స్ని లేపేశారు. ఇక ఏ ఫ్లోర్కి దెబ్బ తగల్లా, ఓన్లీ ఆ ఫ్లోర్లోకి వెళ్ళి ఫోకస్డ్గా టార్గెటెడ్గా ఆ ఫ్లోర్లో ఆ పలానా రూమ్లో ఉన్న వాళ్ళని చంపి వచ్చింది అది డ్రోన్. చంపి అది కూడా నిర్వీర్యం అయిపోయింది, అంతే న్యాచురల్ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో అలాంటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇంకోటి ఏంటంటే సైబర్ వార్ఫేర్ ద్వారా మిషన్స్. సో వీ నీడ్ టు స్ట్రెంథెన్ అవర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ముఖ్యంగా చెప్పాలంటే మ్యారిటైమ్ స్పేసు, కోస్టల్ స్పేసు, సీపోర్ట్ స్పేసు. భారతదేశానికి 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇది జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉంది భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలకి. అంటే 26,000 కిలోమీటర్లని ప్రతిరోజు మనము మన ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ ఆర్ బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఐబీ, రా, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్ని కస్టమ్స్ ఇవన్నీ కాపాడుకుంటూ ఉండాలి. అందుకనే నేను అంటున్నాను, ఇప్పుడు కొత్తగా మేము మా నేషనల్ సెక్యూరిటీ స్టడీస్లో కూడా యూజీసీ ద్వారా దేశంలో మేము ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాను కదా సార్. 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 9 కోస్తా రాష్ట్రాలు, 4 యూనియన్ టెరిటరీస్లో కలిపి 2 కోట్ల మంది ఫిషింగ్ కమ్యూనిటీ ఉంది సార్. 2 కోట్ల మంది ఫిషింగ్ కమ్యూనిటీలో కనీసం 2 లక్షల మందిని, యువకుల్ని, చేపలు పట్టే గంగపుత్రుల్ని కొద్దిగా జాతీయ భద్రత, జాతి రక్షణ మీద వాళ్ళకి అవగాహన ఇచ్చి వాళ్ళనే మనము మన నేవీకి, మన కోస్ట్ గార్డ్కి సహాయంగా ఉండి, మన మెరైన్ పోలీస్ స్టేషన్స్కి సహాయంగా ఉండేటట్టు ఉపయోగించుకునే విధంగా వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్, ఒక రెస్పెక్ట్తో పాటు ఒక బడ్జెట్, ఒక మ్యాండేటరీ అండ్ డిజిగ్నేషన్ కూడా, ఒక దశా దిశ వాళ్ళకి చూపించి, అరే బాబు ఇది మన దేశం, ఇది మన సముద్రం, కాపాడుకోకపోతే డ్రగ్స్, ఆర్మ్స్, ఎమ్యునేషన్స్ ఇవన్నీ స్మగ్లింగ్ ఎక్కువ అవుతాయి, దాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంది. ముంబై 26/11 అటాక్స్ అట్లానే జరిగినాయి. కాబట్టి ఇటు తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియాని కాపాడుకుంటా ఈ సువిశాల హిందూ మహాసముద్రాన్ని, ప్రపంచంలో ఏ దేశానికి ఒక సముద్రం పేరు లేదు, ఒక హిందూ మహాసముద్రము, ఇండియన్ ఓషన్. అంత గొప్ప దేవుడు మనకు గిఫ్ట్ ఇచ్చాడు. ఇటు ఆఫ్రికాకి, ఏషియాకి, యూరోప్కి సెంట్రల్లో మన ఇండియన్ ఓషన్ ఉంది. ద 3rd లార్జెస్ట్ ఓషన్, ప్రపంచంలో 3వ అతిపెద్ద సముద్రం హిందూ మహాసముద్రం. ఆ హిందూ మహాసముద్రంలో జరిగే వర్తక వాణిజ్య వ్యాపారాలు షిప్పుల ద్వారా, కొన్ని వందల వేల షిప్పులు ఇటు నుంచి పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ వరకు వెళ్తాయి. అంటే వయా సూయజ్ కెనాల్, ఈ రెడ్ సీ ద్వారా. అంటే అదర్ వే అరౌండ్ ఇది ఇండియన్ ఓషన్ ఇస్ జంక్షన్. అబ్సల్యూట్లీ ఇట్స్ ఏ జంక్షన్ బిట్వీన్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ అనుకోండి. హిందూ మహాసముద్రం యొక్క వాటరు 55 దేశాలను తాగుతున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 55 దేశాల్లో హింస, మతపరమైన కక్షలు, కార్పణ్యాలు ఉన్న దేశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏషియా కాంటినెంట్లో ఉంటున్న చాలా, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న దేశాలు చాలా వరకు హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. కాబట్టి హిందూ మహాసముద్రము థియేటర్ ఆఫ్ వార్ఫేర్. మీరు పసిఫిక్ మహాసముద్రంలో గొడవలు జరగవు చూడండి, అట్లాంటిక్ మహాసముద్రంలో గొడవలు జరగవు చూడండి, ఓన్లీ హిందూ మహాసముద్రంలో జరుగుతాయి. ఏం జరిగినా ఏది ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కానీ, నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఓన్లీ ఇండియన్ ఓషన్లోనే ఎక్కువ జరుగుతాయి. ఉదాహరణ చెప్తా, పొల్యూషను, ఫ్యాక్టరీల్లో కలుషిత జలాలన్నీ హిందూ మహాసముద్రంలోకి వెళ్తున్నాయి. ఓవర్ ఫిషింగ్, మ్యారిటైమ్ పైరసీ, సముద్రపు దొంగలు, మ్యారిటైమ్ పైరెట్స్, తర్వాత హౌతీసు, హమాసు, హిజ్బుల్లా, లష్కర్-ఈ తోయిబా, ఐసిస్, జైషే మహమ్మద్, ఎవరు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చూసినా ఈ హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. 55 దేశాల్లో 33 దేశాలు ఇస్లామిక్ కంట్రీస్కి సంబంధించిన దేశాలు ఉన్నాయి. అంటే చెప్తున్నా, ఓన్లీ ఒకే ఒక హిందూ మహాసముద్రంలో ఒకే ఒక హిందూ దేశం భారతదేశం. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అభివృద్ధి చెందుతున్న దేశాలు హిందూ మహాసముద్రంలో ఎక్కువ ఉండటం మూలాన ఇంకా గొడవలు ఎక్కువ ఉన్నాయి. రైట్. అంటే ఒక పక్క ప్రొయాక్టివ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా సంక్షోభం కూడా అదే స్థాయిలో ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త. రెండోసారి మళ్ళీ ఇరాన్ దగ్గరకు వచ్చేప్పటికి ఒక్కటి సార్ మర్చిపోయి క్షమించండి, హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకు రావాలని చైనా
ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ ద్వారా ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి అండర్లైన్డ్. ఇది అవును. చైనాని హిందూ మహాసముద్రంలోకి రాకుండా కాపాడవలసిన గురుతర బాధ్యత ఈ 2 కోట్ల మంది గంగపుత్రులు, చేపలు పట్టే మన ఫిషింగ్ కమ్యూనిటీతో పాటు ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, కోస్టల్ పోలీస్ స్టేషన్స్ అని మనం స్టార్ట్ చేసాం. ఇది ముంబై 26/11 అటాక్స్ తర్వాత. ఈ మూడంచెల భద్రత ప్లస్ ఫిషింగ్ కమ్యూనిటీ, ఇది మనం చాలా జాగ్రత్తగా ఉంటే చైనా యొక్క పెనట్రేషన్ ఇంటూ ఇండియన్ ఓషన్ జరగకుండా కాపాడుకోవాలి. రెండోసారి ఇప్పుడు ఇరాన్ ఆ ఫెసిలిటీస్ మీద దాడులు జరిగినాయి మనం చూసాం కదా. వీటి నుంచి రేడియేషన్ ఏమన్నా ఒకవేళ బయటకు వచ్చే పరిస్థితి, ఎందుకంటే ఇరాన్లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆల్రెడీ ప్రకటించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే హిట్ చేస్తే కదా న్యూక్లియర్ మాలిక్యూల్స్ని హిట్ చేసినప్పుడు రేడియేషన్ బయటికి రావచ్చు. బట్ ఎంత మేరకు శుద్ధి చేశారో ఏంటో తెలియదు. బట్ దాని సర్కంఫరెన్స్ ఎంత ఉండొచ్చు, పరిధి ఎంత ఉండే ప్రమాదం కనిపిస్తుంది? ఇమీడియట్గా చెప్పాలంటే సార్, మినిమమ్ అంటే కొన్ని అంచనాల ప్రకారం పగ్వాష్ అనే సొసైటీ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఐడిఎస్, ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ అండ్ స్టడీస్ అనాలిసిస్లో మన తెలుగు వారు డాక్టర్ సి రాజామోహన్ గారు, గొప్ప స్ట్రాటజిక్ అఫైర్స్ అనలిస్ట్ ఢిల్లీలో డాక్టర్ సి రాజామోహన్ గారు, మన 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 వేమూరు నుంచి అండి, మన గుంటూరు జిల్లా వేమూరు నుంచి మన డాక్టర్ సి రాజామోహన్ గారు, మా ఢిల్లీ జేఎన్యూ మా సీనియర్ ప్రొఫెసరు, ఆయన పగ్వాష్ సొసైటీలో, అంటే న్యూక్లియర్కి వ్యతిరేకంగా పనిచేసే సొసైటీ అది, న్యూక్లియర్ ఆర్మ్స్కి. కుడ్ యు స్పెల్ అవుట్ దట్? PUGWASH, పగ్వాష్, WASH, పగ్వాష్ సొసైటీ. ఈ పగ్వాష్ సొసైటీ ఏంటంటే న్యూక్లియర్ ఆర్మ్స్కి వ్యతిరేకంగా పనిచేసే సొసైటీ. వీళ్ళు ఇచ్చిన అంచనాల ప్రకారము ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్. రైట్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ లేయర్లో. సెకండ్ లేయర్లో ఇట్ కెన్ గో బియాండ్ 100 కిలోమీటర్స్. హిరోషిమా, నాగసాకి మీద అమెరికా అణ్వాయుధాలు అప్పుడు వేసి 1945లో, మీకు తెలుసు కదా. దాన్ని స్టడీ చేసిన తర్వాత వచ్చిన ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక న్యూక్లియర్ లేదా చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్, చెర్నోబిల్ కూడా జరిగింది, మీకు తెలుసు. ఇవన్నీ గమనించినప్పుడు 50 to 100 కిలోమీటర్స్ రేడియస్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొద్దిగా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇట్ ఈస్ లిటిల్ ఇమ్మెచ్యూర్ అండ్ ప్రీమెచ్యూర్ ఇఫ్ ఐ సే నౌ. అంటే ఇట్ మే బి టూ ఎర్లీ టు అరైవ్ ఎట్ కంక్లూజన్ అండ్ అది కొద్దిగా వెయిట్ చేద్దాం అన్నట్టు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి, దాంట్లో డౌటే లేదు. అప్రమత్తత అంటే ఏ రకమైన ఆరోగ్యపరంగా ఇబ్బంది లేదు. వాటర్ ఇప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కెమికల్, బయలాజికల్ లేదులేండి, కెమికల్ రియాక్షన్ గ్యారంటీగా ఉంటుంది. న్యూక్లియర్ రియాక్షన్ ఇది, ఐ మీన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కాబట్టి న్యూక్లియర్ రియాక్షన్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సాధారణ జీవితం గడపడానికి, అంటే ఫుడ్ తింటాం, వాటర్ తాగటం దగ్గర నుంచి ఎటువంటి వాటర్ని వాడాలి, ఎలా వాడాలనే దాని మీద ఇజ్రాయెల్లో అయితే ప్రిపరేటరీ కోర్సెస్ జరిగినాయి. నేనున్నాను అప్పుడు హిబ్రూ యూనివర్సిటీలో. ఇరాక్ అప్పుడు సద్దాం హుసేన్ బతికున్నాడు, 2003 గురించి మాట్లాడుతున్నా. స్కడ్ మిసైల్స్ వేస్తారేమో హిబ్రూ యూనివర్సిటీ జెరూసలం ఏరియాలో అని మమ్మల్ని కెమికల్ ఇంజెక్షన్స్ మా తొడలో గుచ్చుకొని, ఒకవేళ కెమికల్ వార్ఫేర్ జరిగితే మమ్మల్ని మేము ఎట్లా బతికించుకోవాలి, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్. గివెన్ ఇంజెక్షన్స్ అండి. వీ హ్యావ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ డెమాన్స్ట్రేట్ చేసి చూపించినాయి. మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అప్పుడు మేము ఒక స్టూడెంట్గా ఉన్నాం కదా. బంకర్లోకి ఎట్లా వెళ్ళాలి, బంకర్లో ఫుడ్ ఎలా తినాలి, బంకర్లో స్నానం ఎట్లా చేయాలి, ఓకే, బంకర్లో శ్వాస ఎట్లా తీసుకోవాలి, అంటే ప్రిపరేటరీ ఎక్సర్సైజ్, ఎవ్రీ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ మ్యాండేటరీగా ఇజ్రాయెల్లో నాకు తెలిసి ఎప్పటి నుంచో జరుగుతుంది. మరి ఇరాన్లో అలాంటివి జరుగుతున్నాయా లేవు అనేది నాకు ఐడియా లేదు. రైట్.